అండ్ మా ఎంతో ప్రేమగా పిలుచుకునే మా డాడీ అండ్ మా రాజుగారు, అనిల్ అన్న, రాశి, మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తిక్ గారు, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అండి. నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది నాకు వైవిఎస్ చౌదరి గారు అండి సినిమాలోకి. బట్ సినిమా రిలీజ్ అయిన పిల్లాడు లేని జీవితం. అండ్ సో నా ఫస్ట్ సక్సెస్ టేస్ట్ నాకు ఇచ్చింది ఎస్విసి సంస్థ అండ్ గీతార్ట్స్. సో దిల్ రాజు గారు విల్ ప్లే స్పెషల్ రోల్ ఇన్ మై లైఫ్. చాలా ఇంపార్టెంట్ పాత్ర ప్లే చేశారు. అలాగే దాని తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, దాని తర్వాత సుప్రీం. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కూడా 50 days ఆడింది. పిల్లలు రంజిత్ కూడా 50 days ఆడింది. నా కెరీర్లో ఫస్ట్ టైం ఒక 50 days ఫంక్షన్ జరుగుతుందంటే దానికి సుప్రీం కారణం. అండ్ ఐ రియల్లీ లైక్ టు థ్యాంక్ రాజు గారు ఫర్ హిస్ సపోర్ట్ అండి. నాతో పాటు 3 సినిమాలు తీసి అండ్ నాకు ఎప్పుడు ఏమైనా ప్రాబ్లం ఉన్నా, ఏమైనా గైడెన్స్ కావాలన్నా, ఏమున్నా కానీ అసలు ఏ టైం అని చెప్పి ఆలోచించకుండా ఫోన్ చేసి మాట్లాడేంత ఫ్రీడమ్ నాకు ఇచ్చారు. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సినిమా పరంగా చూస్తే శిరీష్ గారు ప్రొడ్యూసర్ అండి. శిరీష్ గారు ఆల్వేస్ మాకు ఎప్పుడు సపోర్ట్ ఇచ్చారు. ఎక్కడ ఒక బడ్జెట్ వైజ్ కానివ్వండి, ఏమైనా రెస్ట్రిక్షన్స్ అసలు ఏం పెట్టకుండా ఏది ఎప్పుడు ఎలా కావాలి ఏంటి అని చెప్పేసి మొత్తం కనుక్కొని ముందుగానే ఇచ్చేసేవారు. ఎప్పుడైనా లాస్ట్ మినిట్లో మేము ఏమైనా అడిగినా కానీ అసలు మొహమాటం లేకుండా ప్లీజ్ క్యారీ ఆన్ అని చెప్పేసి మాకు అంత ఫ్రీడమ్ ఇచ్చారు. సో శిరీష్ గారు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఇంకొక వస్తే అనిల్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అనిల్ అన్న ఫర్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఇచ్చారండి నాకు సుప్రీంలో. ఎందుకంటే ఆల్ టైప్ ఆఫ్ ఎమోషన్స్, ఒక కామెడీ, యాక్షన్ అండ్ తను ఒక లవ్ చేసిన ఒక అమ్మాయికి ఎలాగైతే ప్రపోజ్ చేసి చెప్తాను ఆ క్యారెక్టర్, అండ్ ఒక ఫాదర్ అండ్ సన్, అండ్ అలాగే ఒక అబ్బాయితో తన ఉన్న కెమిస్ట్రీ ఎలాగ ఉందో ఎంత బ్యూటిఫుల్గా నాతో క్యారెక్టర్ చేయించుకున్నారంటే ఆల్మోస్ట్ నాకు ఐ లివ్ దట్ క్యారెక్టర్ అండి త్రూ అవుట్ ద షూటింగ్. అంత ఇదిగా నాకు ఫీడ్ చేశారు నా బ్రెయిన్లో బాలు అనే క్యారెక్టర్. లేకపోతే ఏటీఎం సీన్లో నాకు అంతగా నేను కనెక్ట్ అవ్వను. అండ్ రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి క్యారెక్టర్ ఉండి అక్కడ ఒక ఫాదర్తో నేను కనెక్ట్ అయ్యానంటే అంతగా ద వేవి షూట్లో ఉన్న మా వేవ్ లెంగ్త్ అలా ఉండింది. అండ్ రియలీ లైక్ టు థ్యాంక్ అనిల్ అన్న ఫర్ గివింగ్ మీ సచ్ అ బ్యూటిఫుల్ క్యారెక్టర్. అండ్ మ్యూజిక్ వచ్చేసరికి సాయి కార్తిక్ గారు ఎరక్కొట్టేశారు అసలు. ఎస్పెషలీ అందం హిందోళం సాంగ్ అండ్ బెల్లం శ్రీదేవి నా ఫేవరెట్స్ అసలు. ఆల్మోస్ట్ విన్నప్పటి నుంచి అవి అరిగిపోయేదాకా, ఆ సీడీలు కూడా అరిగిపోయేదాకా విన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఈ సినిమాలో నన్ను చాలా అందంగా క్యాప్చర్ చేసిన సాయి శ్రీరామ్ గారు అండ్ చాలా రిస్క్ టేకింగ్ షాట్స్ తీశారండి. శ్రీరామ్ గారు అండ్ హిస్ హోల్ టీమ్ చాలా కష్టపడ్డారండి మొత్తం ఆ చేస్ సీక్వెన్స్కి. అండ్ స్పెషలీ ఛాలెంజ్డ్ అండ్ దివ్యాంగుల సీక్వెన్స్ షూట్ చేసేటప్పుడు చాలా కష్టపడ్డారు. అండ్ దాని బెస్ట్ ఎలా చూపించాలని చెప్పేసి దాన్ని పోర్ట్రే చేయాలని చెప్పేసి ఆయన చాలా కష్టపడ్డారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే ఈ సినిమాలో పనిచేసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ అందరికీ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరికీ ఐ రియలీ లైక్ టు థ్యాంక్ యూ అండి. ఎందుకంటే నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి నాకు ఎంతగానో సపోర్ట్ ఇచ్చి ఇవాళ ఈ స్టేజ్ మీద నుంచి మాట్లాడుతున్నానంటే వాళ్ళ సపోర్ట్ అండ్ లవ్ వల్లే. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel. All the best.